ఏమ్లగట్టు ఎట్లుండే మరి ఆడ ఎట్లుండే ఎట్లయింది? ఆడ వ్యవసాయం ఉండే, వ్యవసాయం చేసుకొని బతికినాం. బాయ్ అది అయిపోతున్నాయి బిడ్డ, అది అయిపోతున్నాయి. ఊరి యాడ్ చేస్తే బాగా అనిపిస్తుందా? బాగా అనిపిస్తుంది. అటు పోతేనే గుండెలు కూలిపోతాయి. ఊళ్ళో ఏం చేస్తుంటివి? వ్యవసాయం చేస్తాం, బీడీలు చేస్తే వ్యవసాయం చేస్తాం. మరి ఇప్పుడు ఏది లేదు ఇడ. ఏం లేదు, బీడీలు చేస్తామంటే టెన్షన్తో శాతం అయితే లేదు, వ్యవసాయం లేదు. ఏమంటే టెన్షన్ మంచిగా మేము నన్ను కడుపులో పెట్టుకొని చూసుకునే హరీష్ రావు చెప్పిండు, ఏం లేదు. ఆయన చెప్పింది ఒక్కటి కూడా లేదు. లేదా? ఎకరకు 6 లక్షల కాడికి ఇచ్చిండు, వచ్చేటి కూడా ఏం రాలే. 260 గజాల జాగ ఉంటే జాగ పైసలు రాలే. ఒక పెద్ద బిల్డింగు, ఆ బిల్డింగ్కు 1,15,000 వచ్చినాయి. అది 10,15,000 వచ్చినాయి. ఇక ఏం రాలే, కొడుకు రాలేదు, ఎవ్వలకు రాలే. చిన్న చిన్న పిల్లలు, కొడుకు, 3 బిడ్డలు, ఒక కొడుకు, ఏం రాలే. ఇక ఈయనకు ఆ ప్లాట్ కూడా దొంగతన కేసు ఉన్న ప్లాట్ల మాకు ఇచ్చిండు. అందులో ప్లాట్లు అవి ఇచ్చి ఆడ కేసు ఉంది, గొల్లైన కేసు వేసిండు. ఇక అది కూడా మాకు రాలేదు. తిరిగి కోర్టు చుట్టూ తిరిగినాం. తిరిగి మొన్న ఇప్పుడు ఈ 4 నెలలు అవుతుంది. ఈ 2 తారీఖు వస్తే 4 నెలలు. మా ఆయన చనిపోయింది ఆటో వచ్చి టెన్షన్తో. ఎందుకు టెన్షన్? ఎందుకు? ఊరిడిచిపెట్టినాక ఊరిడిచిపెట్టి ఏం లేక ఉన్నది ఏం లేక టెన్షన్తో చనిపోయిండు. వచ్చేటి ఏం రాలేదు. ఇక ఇబ్బందిగా ఉన్నాం. ప్లాట్ కూడా చూపించలే, ఇంకా చూపెట్టలేదు. అది ఏంటంటే ప్లాట్ ఇచ్చినామని నంబర్ వేసిండు, కాగితాలు ఇచ్చిండు, అది ఎక్కడని చూపించలే. ఇంకా మాకు వచ్చేటి కూడా ఇంకా ఏం రాలేదు. ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది, ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అవుతుంది. అయితే ఉన్నాయి, అయిపోయినాయి, తిన్నాం తాగినాం, అయిపోయింది. ఇప్పటికే ఏం లేదు. ఇప్పుడు తిందామంటే ఇక రోడ్డు మీద పడ్డాము. ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వంలో మాకేది తెలియదు, అప్పుడే తీసుకొని ఉంటాయి, మాకేది తెలియదు. మేము మీకు ప్యాకేజీ కావాలంటే ఇస్తాం, ప్లాట్ కావాలంటే ఇస్తాం, కానీ ఇక మీకు ఈ పైప్ లైన్, బోరి, ఇల్లు ఇవి కావాలంటే మీకు రావు. అప్పుడే మీ కేసీఆర్ని అడుక్కొని ఉంటారు. మరి ఇచ్చినామని చెప్తా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు నచ్చినాయని చెప్తారు, వాళ్ళని అడుక్కొని రాని వీళ్ళు అంటారు. మాకు ఎలాంటి పైసలు రాలే. ఒక్క ఎకరానికి 6 లక్షల కాడికి గట్టించిండు. ఇంటికో నౌకరి ఇస్తామా అన్నాడు, నౌకరు లేదు. కోడికి ఇస్తాము, గొర్రెకి ఇస్తాము, బాయికి ఇస్తాము, బోరుకి ఇస్తాము, ఇవన్నీ ఇస్తా అన్నాడు. మళ్ళీ మీకు ఏం పని అంటే ఉపాధి పని కనిపిస్తాము, సంవత్సరానికి 30,000 వేస్తామన్నారు. ఏది లేదు, ఇస్తా అన్నాడు, అన్నీ తప్పించుకుంటూ ఇప్పుడు ఆయన ఈ ట్యాంకల్లో వచ్చుడే లేదు. సరే అమ్మా, సరే. ఏం ఆడ ఊళ్ళో ఇదికి వచ్చింది ఎన్నేళ్ళు అవుతుంది? ఇదికి వచ్చి 3 ఏళ్ళు అవుతుంది, 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు ఏమన్నా ఇచ్చిరా మరి? ఆడ జాగ్రత్త పోయినందుకు, ఇల్లు పోయినందుకు కొన్ని రాలేదు సార్. రాలే ఇంకా? 30 గుంటల భూమి రాలే, పైసలు 30 గుంటల భూమి రాలే. 30 గుంటలు రాలే. అందరికి వచ్చినాయని చెప్తుంది కదా హరీష్ రావు. మరి కట్నే చేస్తుండే పట్టవద్దలు అందాకనే వెళ్ళగొట్టినట్టు చేసే, కాలు విడిచే వెళ్ళగొట్టే, ఏది కూడా తెచ్చుకోలేదు సార్. అన్ని సామాన్లు ఇళ్ళనే ఉన్నాయి, అల్లనే పోయినాయి. మీరు ఇష్టంతో వచ్చిరని చెప్తుండు కదా. అయ్యో రాలేదు సారు, ఇష్టంతో రాలే, బాధతో వచ్చిరు. బాధతోటే వచ్చినాం సారు. కూడా మరి పట్టణంలో ఊలగొట్టేటోళ్ళకు కన్నీళ్ళు తుడుతా అంటుండు హరీష్ రావు. మరి మీ కన్నీళ్ళు ఎట్లా తుడిచింది? ఎట్లా తుడిచినా భగవంతునికి ఏరక మామూలు వెళ్ళగొట్టే వరకు పువ్వులకి వెళ్ళి వచ్చినాం. మేము చచ్చిపోతామని వెళ్ళి వచ్చినాం సారు. ఈ తినే కంచాలు తీసుకొని వచ్చినాం సార్. కట్టె ఎరకలే, పిట్టికి ఎరకలే, ఏది లేకుండానే వెళ్ళి వచ్చినాం. ఏం లేకుండా వెళ్ళి వచ్చినాం. ఇష్టంతో అయితే కాదు. అరదావు చేసే వెళ్ళగొట్టిండు, అరదావు చేసే వెళ్ళగొట్టిండు సార్. ఆయన్నే వెళ్ళగొట్టిండు. మామూలు ఏమి మేము పోతామని లేదు, ఉంటాం. ఇక ఆయన పేర్లు నాకు వస్తాయా సారు? రాదు, నాకు రాదు. మొత్తం మీద అయితే ఈ బాధతో వచ్చారు. బాధతోటే వచ్చారు. ఇంకా బాధలు ఉన్నాయి ఏమన్నా మరి? ఇప్పుడు ఇక బాధలు లేవాక భూములు పైసలు రాకపోయా ఉండదా బాధ? సంతోషమేనా మరి? ఏమన్నా ఏం సంతోషం? కూలి దొరుకుతున్న కూర్చొనికి ఇట్లా ఏం చేసుకో బతుకుతాం. ఎంత బాధ అవుతుంది మాకు. ఈ కష్టం మేము ఎట్లా వెళ్ళబోసుకోవాలి, ఎట్లా బతకాలి, ఎట్లా మంది ఏం చేసుకో తింటారు? అయ్యా 14 గొర్రెలను ఒకతన పాడు చేసాయి.
కష్టం అంటే కష్టమే ఉన్నది సార్ మాకు. వర్షాలు ఉన్నాయి ఇంకా. ఇల్లు కట్టుకుందామంటే లేవు, ఇల్లు కట్టుకున్న ఆడలు అవి ఒక ఇల్లు కట్టుకుందామంటే పైసలు లేవు, పైసలు లేవా? పైసలు లేవు ఇల్లు కట్టుకుందామంటే. ఇగో అంతా ఇల్లు కట్టే పచ్చి కట్టి ఒక దగ్గర చేసి కుప్ప కొట్టి ఆయనతో ఉడసగొట్టి ఎందులో కొర కాకుండా అయిపోయింది. ఇప్పుడు మీరు ఊళ్ళోకి వెళ్ళి వచ్చేటప్పుడు మీకు ఏం ఇబ్బంది పెట్టిర్రా వాళ్ళన? పోమ్మని ఇబ్బంది పెట్టండి వచ్చినమ్మా, మా చేను లిడిసబెట్టి భూములు లిడిసబెట్టి ఇబ్బంది అవుతుంది. ఇష్టంతో రాలే? ఇష్టంతో రాలే మేము. మనకు మినిస్టర్ ఉండే ఈడ హరీష్ రావు ఉండే, ఆయన ఏమంటుండు ఇప్పుడు ఆడ ఎడుతురు కదా హైదరాబాద్లో ఇల్లు పోతున్నాయని ఏడ్చేటోళ్ళకు, మీరు బాధపడకూరు, మీ కన్నీళ్ళలో నీళ్ళు రాకుండా నేను చూసుకుంటా, మీ కన్నీళ్ళు ఊడుతా, మిమ్మల్ని కడుపులో పెట్టుకుంటా. మేము ఏడ్చినా సరేనా, మేము ఏడ్చినా సరే మమ్మల్ని ఎట్లా అర్థమానములు చేసే పాయే అడవిలో తోలే అంగట్లో చేసే మేమేం బయట ఏం చేసుకో బతకాలి, కాలు రెక్కలు లేని వాళ్ళం ఎటు పోవాలి, రెక్కలున్న పక్షులు ఎట్టన్నా పోయి బతరు కానీ మేము ఎటు పోయి సావాలి, మమ్మల్ని ఎవడు చూసినోడు కావాలి, మా బతుకులు ఏం చేస్తాడు, మాకు బాధ ఉండదా, మా కన్నీళ్ళు ఎవడు తుడవాలి, బాధ ఉండదా మాకు? అయ్యా ఏం చేసినా సరే బాధ్యానికి నువ్వు కాళ్ళు మొక్కదు అని చెప్పమ్మా. ఇప్పుడు కన్నీళ్ళు తుడుతా అంటుండు, మీ కన్నీళ్ళు తుడిచిండా మరి? తుడిచిండు, మా కన్నీళ్ళు తుడిచి ఈ రాజ్యం తెచ్చాడు. ఈ రాజ్యం తెస్తే ఇట్లా కూర్చుంటున్నాం అయ్యా, కైకి లేదు మన లేదు. ఊళ్ళో ఏం చేద్దరు అప్పుడు? అప్పుడు ఇంత చేంజ్ చేసుకున్నాం, చేను పనికి పోదురు, మీ పనికి మీరు పోయాదు, చేంజ్ చేసుకున్నాం. వీడికి వచ్చినాక మరి చేను పనులు దొరుకుతున్నాయా? దొరుకుతలే, సతనైన వాళ్ళు కంపెనీలో పోతారు, సతగాని వాళ్ళు వద్దు ఇంటికాడ ఉండాలి. కంపెనీలలో తీసుకునేటట్లేరు మేము, లేదు తీసుకుంటలేరు. మిమ్మల్ని మీకు అన్ని విధాలుగా చూసుకుంటా, కడుపులో పెట్టుకుని చూసుకుంటా, మీరు బయటకు వెళ్ళరు అని చెప్పిండు. అప్పుడు ఎట్లా పెట్టుకుని మరి కడుపులో పెట్టుకున్నాను, కన్నీళ్ళు తుడుతుండు, కడుపులో పెట్టుకుండు, కడుపులో దొక్కుతుండ అయ్యా. మరి మీది ఎంత ఉండే జాగ ఎంత ఉండే? మాదా మా ఆయనలో ఉండే అయ్యా, అప్పుడు మా ఆయనలో ఉండే, అయితే యాక్సిడెంట్ అయ్యి మా ఆయన చచ్చిపోయిండు. ఆయన ఉన్నప్పుడే వచ్చినాయి పైసలు, ఇవన్నీ వచ్చినాయి, ఏం వచ్చినాయో నాకు తెలియదు. మొత్తం ఆయన పెద్ద ఆయన చూసుకున్నప్పుడు, ఇప్పుడు ఆయన లేడు, చచ్చిపోయి ఎట్లా మరి నీ ఆధారం? నాది గదే బతుకున్నది, ఏడ్చుకుంటా ఉన్న రోజులు తినాలి, లేనాడు ఎండాలి, ఏం చేయాలి? సరే, ఇప్పుడు ఇండ్లు అయితే వచ్చినాయి, మంచిగా ఉన్నాయి ఇండ్లు. మరి ఇల్లు ఎక్కడ మేమే కట్టుకోవాలి. మరి ఇండ్లకి వెళ్ళి వాళ్ళు ఉండనిత్తురా? ఎవరైనా ఏమన్నా అంటారు ఇబ్బంది? అయ్యో వద్దనే వెళ్ళు అంటనే నంబర్ పైసలు లేక సగం అయినాయి, సగం కాలే. అది కట్టుకునేదాకా ఇటు ఇచ్చారు మీకు, ఇప్పుడు అక్కడ కట్టుకుందామంటే పైసల్లో వీడియో ఇలా కొట్టదు, ఇలా కొడుతుంది. అక్కడ మా బతుకులు గవి ఉన్నాయి అయ్యా బాగా. సరే సరే మీరమ్మా? మాది గంత సారు, మాకు పైసలు రాలేదు, ఎలా తెంగిర్రు, మా పిల్లలు గింత గింత అయ్యారు, మా బిడ్డ చచ్చిపోయింది, పైసలు ఏది రాలేదు, మా ముసలో పైసలు రాలేదు, పెంచి వచ్చినాక మరగొట్టిరు సారు, వచ్చినాక మరగొడితే మళ్ళీ మళ్ళీ మా ముసలో ఇంటికాడ దించి వచ్చారు, ఇంటికాడ దించి వచ్చినాక మళ్ళీ రప్పించుకుర్రు, మళ్ళీ రాలే, మొత్తమే మొత్తమే రాలే, ముసలో ఇంటికాడ దించి ఇంటికి పోయారు. ఇక గదే మాది బాధ సారు. అప్పుడు మీకు భరోసా ఇచ్చిన మినిస్టర్ వాళ్ళు అయితే ఉన్నారు, ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు కన్నీళ్ళు తుడుస్తా అనుకుంటా పోతుండు, మీ బాధలు ఏమున్నా నాకు చెప్పుకొని నేను ఉన్నా మీకు అండగా అని అంటున్నాను. మరి మీకెంత పూర్తి అండగా ఉండప్పుడు? మేము కావాలా సార్, మాకు కావాలి అండగా ఉండ. అప్పుడు మీకు ఉన్నారు, కడుపులో పెట్టుకొని చూసుకుండా అన్ని విధాలుగా పైసలు ఇచ్చినా మీకు? మరి మాకు సగం ఇయ్యాలి, సగం ఇచ్చలే, ఇంకా సగం ఏమైనా మరి? ఏమైనా ఏమో ఎవరు తిన్నాడో నడుమోళ్ళే. మరి ఇది వచ్చిండ ఎప్పుడన్నా హరీష్ రావు వచ్చిండా? రాలే సారు, రాలే. ఎందుకు రాలే మరి? చూడాలి కదా మేము. ఏమో సార్, రాలే. సరే, చెట్టుకొక్కలం అయిపోయినాం సారు, చెట్టుకొక్కలం అయిపోయినాము, మా బతుకి ఇట్లా అయినాయి, ఏం చెప్పాలి మేము? ఎట్లనండి మరి? పైసలు ఇస్తే మళ్ళీ ఇల్లు కట్టుకుంటాం, మేము చేసుకుంటాం, పైసలు ఇవ్వాలి. సరే అమ్మా. మీదక్క నా కొడుకు ప్యాకేజ్ రావాలి, ప్లాట్ రావాలి, నాకు కాజా చెక్ రావాలి, నాకు వచ్చేటి ఇస్తలేడు. సర్పంచ్ని అడిగితే రావు అంటుండు సర్పంచ్. ఎందుకని రావని మేము అడిగినాం, అడిగితే రావు అని అంటుండు. మాకున్నాయి మనిషికి, మేము 6 అన్నదమ్ములం, మాకు మనిషికి 2 ఎకరాలు, 2 ఎకరాలకు జాగా వచ్చినాయి మాకు. ఇక ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళదు, ఎల్లూరు అంటే మా కొడుకు రాలే, మాకు కాజా చెక్కు రాలే,
మాకు వచ్చేది ఇంతమంది ఇవి రెండు రాలే ఇవి రెండు రాలే. ఇవి రెండు రాలే. హరీష్ రావు దగ్గరికి పోయారా ఈ మధ్యలో ఎప్పుడన్నా? హరీష్ రావు దగ్గరికి ఓనిస్తాడు మా సర్పంచ్. ఎవరి దగ్గరికి ఓకూరు అంటుండు, ఎవరి దగ్గర ఓకూరు మీకు వచ్చేటి వస్తాయి అంటుండు, వస్తలేవు. మా కొడుకు కాడ చిన్నలోకి వచ్చినాయి, మా కొడుకు రాలే. కడుపులో పెట్టుకొని చూస్తా అని చెప్పిండు అప్పుడు. అప్పుడు చూసిండు, ఆ చూస్తా అన్నాడు. ఇప్పుడు ఏ చూసు లేదు, నీకు రావంటుండు సర్పంచ్. ఈ కలెక్టర్ ఆఫీసు పోతే మీ ఊర్లో మీద ఇలా లిస్ట్ ఎక్కలేదమ్మా, మీకు లిస్ట్ ఎక్కలేదని సర్పంచ్ ఆయన అంటుండు కలెక్టర్ని అడిగితే. మరి ఈయన మధ్యలో ఎవరు చేసిరు మాకు అర్థమైతలేదు. ఇది ఏ కైకిలు చేసుకొని బతున్నాం. మరి డబుల్ బెడ్రూమ్ లో ఖాళీ చేయాలంటారు, ఖాళీ చేయాలంటారు. వస్తే నేను చెప్పిన వాళ్ళకు, నాకు ఇచ్చేదాకా నేను వెళ్ళా ఇంట్లోకి వెళ్ళని చెప్పిన. అంటే అట్ట వెళ్ళబోనరు. నేను నా కొడుకు వచ్చేదాకా నేను రాను, నేను పోను, నేను ఏడు ఉండాలి. రాకముందుకే మరి వాళ్ళకి ఎట్లా ఇచ్చారంటే ఇండ్లు ఇవి ఎట్లా ఇచ్చిరో ఏమో వాళ్ళకి ఎరక, ఇచ్చిన వాళ్ళకి ఎరక మనకు తెలియదు సార్. అది మేము వెళ్ళమని చెప్తున్నాం, వెళ్ళమని చెప్తున్నాం. మేము వెళ్ళమని చెప్తే వారానికి ఒకసారి వస్తున్నారు. మేము ఆ కొడుకు మా కాల్ చేసే చెక్కులు వచ్చేటి ఉన్నాయి, అది వరకు దాకా మేము వెళ్ళం. వచ్చినాకనే వెళ్తాం. వచ్చినాక మాకు ఇటు చేతిలో పెట్టు, మేము చదువుకొని పోతామని చెప్పి వస్తే పోతాం. మేము వెళ్ళిపోతాం. మాకు వద్దు ఇది, మాకు అవి వచ్చినాయి అనుకో మేము వెళ్ళిపోతాం. మాకు ఇస్తే మేము ఎందుకు పోం సార్? మరి 5 ఏళ్ళు 4 ఏళ్ళు అయితే ఉంది, ఇంకా నడుస్తున్నాయి మాకు 5 ఏళ్ళు నడుస్తున్నాయి. బంజారా ఎందుకు రాలేదని అంటే మా సర్పంచ్ సప్లై చేస్తాడు. మేము అడుగుతానే ఉన్నాం, వస్తాయి అని అంటుండు. మరి మీ ఎమ్మెల్యే ఇప్పుడు కేసీఆర్ ఉండు కదా, ఆయన దగ్గరికి పోయిరా ఎప్పుడన్నా? కేసీఆర్ దగ్గరికి ఒకసారి పోయినాం. ఏమంటుండు? కేసీఆర్ దగ్గరికి పోతే వస్తాయని అన్నాడు అప్పుడు. ఇప్పుడు ఏమో నాకు తెలియదు అని అంటుండట. కేసీఆర్ కూడా తెలియదు, ఇప్పుడు తెలియదు అని అంటుండట. ఎవరు తెలుసో మేము వాళ్ళు చెప్తేనే పోలీసు వాళ్ళు వచ్చి ఎలదెంగిరు మనబడి, ఎలదెంగితేనే వెళ్ళాం. అది వరకు దాకా వెళ్ళలే మేము, టెంపరీ వెళ్ళలే మేము. పోలీసు వాళ్ళు వచ్చి ఎలదెంగితేనే వెళ్ళాం. వాళ్ళు కూడా అప్పుడు మా మీద దడకు వచ్చారు, వస్తేనే వెళ్ళాం మేము. అది వరకు దాకా వెళ్ళలేము. సరే.